Yes, good morning everyone. Okay. At breakfast? Abhinda? Super. ఏంటండి చేయాలండి ఆఫ్టర్ క్లాస్. సో ఎస్టర్డే క్లాస్లో మనం ఒక టాపిక్ స్టార్ట్ చేసాం, గుర్తుందా? ఎస్. గుడ్ మార్నింగ్ మతిన్. ఓకే, కమ్యూనికేషన్ ఆఫ్ స్పెషల్ కండిషన్స్ అని ఒక టాపిక్ డిస్కస్ చేసాం, గుర్తుందా? రిలయన్స్ ట్రెండ్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. వాళ్ళు కొన్ని లైక్ ఓచర్స్ ఇస్తారు, ఆ ఓచర్స్ వెనకాల కొన్ని కండిషన్స్ రాస్తూ ఉంటారు, అవునా? అంటే ఇప్పుడు ఆ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో దోస్ ఆర్ నాట్ నోన్. యాక్చువల్గా మనం చదువుతామా కండిషన్స్ అని? చదువుతామా? చదువు. చాలా కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా మీకు నార్మల్గా ఏంటండి, కొన్ని కొన్ని టర్మ్స్ అనేది అగ్రి అవ్వాలి మనం. గుడ్ మార్నింగ్ విష్ణు. అయితే మనం ఏంటండి అంటే లైక్ ఇప్పుడు ఉంటాయా కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అని లైక్ గూగుల్లో మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం, తెలుసా? గూగుల్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. లైక్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు, లేదా ఏదైనా పర్చేజ్ చేసినా ఎక్కడన్నా కానీ మనకి టిక్ మార్క్ ఒకటి వస్తుంది, చూసే ఉంటారు. ఆ టిక్ మార్క్ దగ్గర టర్మ్స్ అండ్ కండిషన్స్, అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది. ఏంటండి? ఆహా, ఆ టిక్ కాదు, ఫోన్పేలో వచ్చే టిక్ కాదు. చిన్న బాక్స్ ఉంటుంది లాస్ట్లో, టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకపోతే అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది. చూడలేదు ఎప్పుడు మీరు? ఏంటండి? 1 సెకండ్ చేసిన తర్వాత. 1 సెకండ్. ఇక్కడ చూడండి, యూ మస్ట్ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ టు కంటిన్యూ అన్నారా? అనిపిస్తుందా? అక్కడ ఒక టిక్ బాక్స్ ఉంది చూసారా వైట్ కలర్లో, అది టిక్ చేస్తేనే ఫైల్ సబ్మిట్ అవుతుంది. అది చూడండి, అతను టిక్ చేస్తున్నారు, అతను టిక్ చేస్తేనే సబ్మిట్ అవుతుంది. బట్ అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడ మెన్షన్ చేశారా మీకు? అసలు కండిషన్స్ ఏంటని చెప్పారా? కండిషన్స్ చెప్పలేదు. కండిషన్స్ ఎక్కడ ఉంటాయి? అక్కడ బ్లూ కలర్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉందా? లైక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని బ్లూ కలర్లో ఉందా? అది క్లిక్ చేశారనుకోండి, మీకు ఒక 5-6 పేజెస్ కండిషన్స్ వస్తాయి. బట్ అవన్నీ మనం చదువుతామా? బేసిక్గా చదవం, బికాజ్ అంత టైం ఇన్వెస్ట్ చేయం కదా. లైక్ ఏదో ఒకటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉంటాయి కదా అని మనం యాక్సెప్ట్ చేసేస్తాం. అంటే మీరు యాక్సెప్ట్ చేశారంటే అందులో ఏదైతే వాళ్ళు కండిషన్స్ పెట్టారో ఆ కండిషన్స్ అన్నిటికీ మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చినట్లే. మీరు ఒకసారి ఆ టిక్ పెట్టేసి సబ్మిట్ కొట్టారంటే యు ఆర్ యాక్సెప్టెడ్ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్, అంతే కదా? బేసిక్ మనం రెగ్యులర్గా యూస్ చేసేది. అంటే మీరు ఒకసారి అలా టిక్ పెట్టేసి సబ్మిట్ చేశారంటే యు ఆర్ యాక్సెప్టెడ్ దోస్ కండిషన్స్, ఆ కండిషన్స్ అని మీరు యాక్సెప్ట్ చేసినట్లే. ఇప్పుడు అలా ఇంకొక లాజిక్ మీకు అర్థం, లైక్ ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెడుతున్నారు కదా సార్, సో అందులో ఏదన్నా లైక్ ఏంటంటే అన్రీజనబుల్గా ఏదైనా పెట్టేస్తే మనం ఎలాగో చదవం కదా అని కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా అన్రీజనబుల్గా పెడుతున్నారు. అన్రీజనబుల్ అంటే అసలు రీజనబుల్ కాదు అలా పెట్టడం. సో అలా ఏదైనా కండిషన్స్ పెడితే అది కూడా మనం యాక్సెప్ట్ చేసినట్టేనంటే కాదండి. కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా ఇట్స్ టు బి రీజనబుల్ కండిషన్సే పెట్టాలి ఏ కంపెనీ అయినా కానీ. అంతేగాని అన్రీజనబుల్ కండిషన్స్ పెట్టారంటే సో అది అసలు లైక్ ప్రాపర్ ఆఫర్ అవ్వదు అది. ఓకేనా? చూద్దాం అవన్నీ ఎలా ఉంటుంది ఏంటనేది. అనిపిస్తుందా? అనిపిస్తుందా? ఏ లైట్ ఆఫ్ చేయాలి మీకు? అయితే లైట్ ఏమో
థింక్ దిస్ ఈజ్ ఓకే. ఓకే, దాని కావాలా? ఆఫ్ చేశారు కదా? ఓకే, అవసరం లేదా? ఓకే. ఏంటి విష్ణు ఇప్పుడు వచ్చారు? ఓకే, చూడండి, కమ్యూనికేషన్ ఆఫ్ స్పెషల్ కండిషన్స్. సో మనం ఏంటంటే అంటే లైక్ ఇప్పుడు మనకి సింపుల్గా చూడండి, సమ్టైమ్స్ there are situations where there are contracts with special conditions, these special conditions are కాంట్రాక్ట్స్ ఉంటాయి, లైక్ కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి, బట్ ఆ కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయంటే కొన్ని స్పెషల్గా కండిషన్స్ ఉంటాయి వాటికంటూ. దీ స్పెషల్ కండిషన్స్ ఆ స్పెషల్ కండిషన్స్ ఎలా ఉంటాయండి అంటే కన్వేడ్ టేసిట్లీ అంటే ఏంటండి అంటే ఒక ప్రాపర్ వేలో ఒక అండర్స్టాండబుల్ అండ్ రీజనబుల్గా మనకి ఏంటంటే కన్వే చేస్తారు. అవునా? అండ్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ దీస్ కండిషన్స్ ఆర్ ఆల్సో కన్వీడ్ బై ద ఆఫరీ అగైన్ టేసిట్లీ. సో అతను కూడా ఏంటంటే టేసిట్లీ అంటే ఏంటంటే అంటే లైక్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ అండ్ అలాగే ఏంటంటే అంటే మీకు తెలియకుండానే అది లైక్ ఏంటంటే కండిషన్స్ వచ్చేస్తాయి. మీరు చదవరు అసలు యాక్చువల్గా అయితే మనకి తెలియదు అది, బట్ వీ యాక్సెప్టెడ్, మనకు తెలియకుండా యాక్సెప్ట్ చేస్తాం. టేసిట్లీ అంటాం దాన్ని. మనకు తెలియకుండా కండిషన్స్ ఇస్తారు, టేసిట్లీ అంటాం. అంటే మనకి స్పెషల్ కండిషన్స్ అనేది ఎలా కన్వే చేస్తారు? టేసిట్లీ కన్వే చేస్తారు. సో టేసిట్లీ అంటే ఏంటండి, ఇట్ ఈస్ లైక్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్గా అది అసలు ఏంటి అనేది మనకి ఎక్కడ ఉంది, కండిషన్స్ ఏంటి అనేది మనం ఎక్కువగా చదవం అండ్ మనకి అంత లైక్ క్లియర్గా కూడా ఉండవు. అలాంటి వాటిని ఆఫరర్ కన్వే చేస్తారు. లైక్ ఓచర్ ఉందా, ఓచర్ బ్యాక్ సైడ్ ప్రింట్ చేస్తారు. సో మనం ఓచర్ చూస్తాం. నేను ఓచర్ చూపించినప్పుడు మీరేమన్నారు, 500 కనిపించింది సార్, ఆఫర్ కనిపిస్తుంది, ఇది సేల్ అని కనిపిస్తుంది, ఇవే కదా మెయిన్ కనిపిస్తుంది. కండిషన్స్ అనేవి కనిపించకుండా చిన్న లెటర్స్లో ఉంటాయి. అంటే దాన్ని మనం కన్వీన్డ్ టేసిట్లీ అంటాం. అలాగే యాజ్ ఎన్ యాక్సెప్టర్ మనం కూడా యాక్సెప్ట్ చేస్తున్నామా? మనం కూడా యాక్సెప్ట్ చేసినప్పుడు ఏంటంటే అంటే మనం కూడా వీఆర్ ఆల్సో కన్వేయింగ్ టేసిట్లీ. మనం కూడా కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెక్ చేసి టిక్ పెట్టేసి ఎస్ ఐ యాక్సెప్టెడ్ టు దిస్ కండిషన్ అని చెప్తామా? చెప్పం కదా. మీరు ఆ టికెట్ తీసుకున్నారంటే ఆటోమేటిక్గా మీరు ఏంటంటే ఆ కండిషన్స్ అన్ని మీరు కూడా యాక్సెప్ట్ చేసినట్లే వితౌట్ నోయింగ్. దాన్ని ఆఫ్టర్ కన్వీన్డ్ టేసిట్లీ అండ్ మనం కూడా కన్వీన్డ్ టేసిట్లీ అంటాం వితౌట్ నోయింగ్ ఈచ్ అదర్. ఎవరికి కూడా అక్కడ ఏంటంటే అంటే ఆ కండిషన్ వాళ్ళు ఏమి ఇస్తున్నారు అనేది మనం చదవం, మనం అక్కడ ఏముందని తెలియకుండా మనం కూడా యాక్సెప్టెన్స్ చేస్తాం. సో అందుకోసం ఇక్కడ మనకి రెగ్యులేషన్ లాలో ఈ పాయింట్ ఎందుకు తీసుకొచ్చారంటే కండిషన్స్ ఏదైనా ఉంటే మీరు యాక్సెప్ట్ చేసినట్లే, బట్ ఆ కండిషన్స్ కూడా రీజనబుల్గా ఉండాలి. ఎలా పడితే అలా కంపెనీస్ అనేది లైక్ ఫిక్స్ చేస్తారనుకోండి, దెర్ ఈజ్ నో యూజ్. 500 ఓచర్ అని పెట్టారు, ఓచర్ అని పెట్టేసి లైక్ ఒక 1 lakh పర్చేస్ చేస్తే 500 ఇస్తా అంటున్నారు. ఏదైనా మీనింగ్ ఉందా? ఈజ్ ఇట్ రీజనబుల్? 1 lakh పర్చేస్ చేస్తే 500 అతను ఇచ్చేదే ఉంది అసలు, అంతే కదా. సో దట్స్ వై అలా ఉండకూడదు, రీజనబుల్గా ఉండాలి. సో టేసిట్లీ వితౌట్ హిమ్ ఈవెన్ రియలైజింగ్ ఇట్. ఇక్కడ చూడండి ఏ పాయింట్ చెప్తున్నారు ఏంటండి, వితౌట్ హిమ్ ఈవెన్ రియలైజింగ్ ఇట్. అంటే మనకు తెలియని కూడా తెలియదు, మనం ఆ కండిషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసామని మనకు తెలియని కూడా తెలియదు. అదవునా? ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఇదేంటంటే లైక్ ఫ్లైట్ టికెట్. ఇది ఫ్లైట్ టికెట్లో లైక్ ఎక్కడి నుంచి వెళ్తున్నారు ఏంటి ఇలా మొత్తం కూడా మెన్షన్ చేస్తారు మనకి. అండ్ నేమ్ ఏంటి, సో ఎక్కడ వెళ్ళాలి, బోర్డింగ్ గ్రూప్ ఏంటి, సో ఇలా మనకి సీట్ నెంబర్ ఏంటి, ఇవన్నీ ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ రిమైండర్స్ అని ఒకటి ఇచ్చారు. ఇంపార్టెంట్ రిమైండర్స్ ఇక్కడ ఒకటి చెప్తున్నాను చూడండి. రీసీటింగ్ అని ఒకటి ఉంది చూడండి. ఇక్కడ ఒక పాయింట్ రీసీటింగ్ అని కనిపిస్తుందా? చదవండి ఏమనుంది. ఫిలిప్పైన్ ఎయిర్లైన్స్ రిజర్వ్స్ ది రైట్ టు రీసీట్ ప్యాసింజర్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ సబ్స్టిట్యూషన్ ఆర్ చేంజ్ సీట్ అసైన్మెంట్ ఫర్ సెక్యూరిటీ, సేఫ్టీ, రెగ్యులేటరీ అండ్ ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్. అంటే మీరు ఒక సీట్ బుక్ చేసుకున్నారు, విండో సీట్ కనిపించట్లేదు, చదవాల్సిన అవసరం లేదు, నేను చదివేశాను కదా, ఓకేనా, నార్మల్గా జస్ట్ మీకు తెలియడానికి అంతే. సో రీసీటింగ్ అని ఉంది అక్కడ.
అది అది కనిపించాలి మనకి. రీసీటింగ్ అంటే ఏంటండి, లైక్ ఏంటండి అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరేంటి, లైక్ మనం ఒక ఫ్లైట్లో ఒక టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంటే లైక్ విండో సీట్ కావాలా, ఎక్కడ సీట్ కావాలనేది మనమే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బస్సులో లైక్ లైక్ బుక్ చేసుకుంటామా సీటు, అలాగే ప్లేన్లో కూడా మనం ఏంటండి అంటే వీ కెన్ సెలెక్ట్ ద టికెట్, లైక్ సీట్ ఎక్కడ కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా ఒకవేళ ఎయిర్లైన్స్ కావాలంటే దే కెన్ చేంజ్ యువర్ సీట్. మీ సీట్ని మళ్ళీ చేంజ్ చేయగలరు, అక్కడ నుంచి వేరే చోట కూర్చోబెట్టగలరు అని అక్కడ మనకు ఒక కండిషన్ రాశారు అక్కడ. అంటే మీరు ఈ టికెట్ పర్చేజ్ చేశారంటే యు ఆర్ యాక్సెప్టెడ్ ఫర్ దిస్ కండిషన్. మీరు తర్వాత ఎయిర్లైన్లోకి వెళ్ళి లైక్ బోర్డింగ్ వెళ్ళారు, సో మీ సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నారు. సో అక్కడ పర్సన్ వచ్చి స్టాఫ్ వచ్చి చెప్పారు, సార్ ఇది సీటు చేంజ్ చేసాం సార్, మీకు అక్కడ సీట్ ఇచ్చామంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది? నేను సెలెక్ట్ చేసి మీరు ఆఫర్ ఇచ్చారు, ఆఫర్ లైక్ యువర్ సెల్లింగ్ ద సీట్స్, నేను ఒక సీట్ పర్చేజ్ చేశానంటే నేను యాక్సెప్ట్ చేశాను, కాంట్రాక్ట్ అయింది, ఇప్పుడు మళ్ళీ మీరు చేంజ్ చేయలేరంటే పాసిబుల్ అవుతుందా? సార్ ఒకసారి మళ్ళీ మీ టికెట్ ఇవ్వండి సార్ అంటారు. టికెట్ ఇచ్చిన వెంటనే అక్కడ చూపిస్తారు, సార్ చదవండి ఒకసారి రీసీటింగ్. సో యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్, అంతే కదా. సో దట్స్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ది కండిషన్స్. అంటే ఒక కండిషన్ ఏదన్నా ఉంటే ఆ కండిషన్ ఏంటండి అంటే మీరు చదివిన మీరు అంటున్నారు అదేంటి నేను చదవలేదు అంటున్నారు, చదివినా చదవకపోయినా మీరు టికెట్ తీసుకున్నారంటే యు ఆర్ యాక్సెప్టెడ్ అంతే. ఇంకా అర్థమైందా? క్లియర్ ఇంతవరకు? అర్థమవుతుందా? అవును, టికెట్ తీసుకునేటప్పుడే, లైక్ ఇప్పుడు మనకేంటండి అంటే ఎగ్జాక్ట్లీ టికెట్ తీసుకునేటప్పుడే మీరు ఏంటి అక్కడ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పానా, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడ కూడా ఉంటాయి. అఫ్కోర్స్ ఇప్పుడు మీరు టికెట్ తీసుకున్నారా, మీరు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివారా, చదివిన వెంటనే మళ్ళీ మీరు టికెట్ కౌంటర్కి వెళ్ళి సో నాకు ఇలా ఉంది నేను యాక్సెప్ట్ చేయనని మీరు టికెట్ ఇచ్చేసేయాలి. బట్ మీరు టికెట్ తీసుకొని వచ్చి సీట్ దగ్గర కూర్చుంటే ఆల్రెడీ మీరు టికెట్ తీసుకున్నారు, కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకున్నారు, ఓకే అక్కడ కండిషన్ చూసిన వెంటనే నాకు టికెట్ వద్దండి, ఈ కండిషన్ నేను యాక్సెప్టెడ్ కాదని మీరు ఇచ్చేయాలి. బట్ మీరేం చేశారు, టికెట్ తీసుకొని వెళ్ళిపోయారు కదా. లైక్ కండిషన్ ఎప్పుడు తెలిసినా కానీ మీరు రిజెక్ట్ చేయాలి కదా. యూ డిడెంట్ రిజెక్టెడ్, మీరు తీసుకున్నారా అంటే యువర్ యాక్సెప్టెడ్ అంతే. మీరు టికెట్ అక్కడ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు యాక్సెప్ట్ చేసినట్లే. ఓకేనా? క్లియర్? సింపుల్. సో ఇలా మనకి ఏంటండి అంటే కొన్ని కండిషన్స్ అనేది లైక్ ఇలా మెన్షన్ చేస్తూ ఉంటారు, అది మనకు తెలుసో తెలియకుండానో మనం ఏంటంటే ఇట్ ఈస్ యాక్సెప్టెడ్, ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్స్. మీరు తెలిసి టికెట్ యాక్సెప్ట్ చేసినా తెలియకుండా టికెట్ యాక్సెప్ట్ చేసినా మీరు యాక్సెప్ట్ చేసినట్లే. కొన్ని చోట్ల ఎలా ఉంటుంది, లైక్ ఎయిర్లైన్స్లో, ఇప్పుడు ఎయిర్లైన్స్ అని కాదు ఏదైనా రైల్వేలో కానీ, ఇప్పుడు మీరు రైల్వే దగ్గర టికెట్ కౌంటర్కి వెళ్ళారా, టికెట్ కౌంటర్కి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద బోర్డ్స్లో లైక్ చిన్న చిన్న అక్షరాలతో రాసుంటారు. సో ఎప్పుడు వెళ్ళలేదండి కానీ లైక్ అవన్నీ అబ్జర్వ్ చేయలేదు. సో ప్లాట్ఫామ్ నెంబర్ ఎంత, ట్రైన్ ఎక్కడ ఆగింది, ఎక్కాలి దిగాలి అంతే, ఇంకా మధ్యలో ఏదైనా స్నాక్స్ తినాలి, అంతేనా? ఓకే. నార్మల్గా మీరు ఇప్పుడు టికెట్ కౌంటర్కి వెళ్తే అక్కడ చూపిస్తారు లైక్ ట్రైన్ టికెట్, ప్లాట్ఫామ్ టికెట్స్ అని, ఏదైనా టికెట్ పర్చేస్ చేయకపోతే ఫైన్ ఎంత, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైనా ఫాలో అవ్వకపోతే ఫైన్ ఎంత పడుతుంది, ట్రైన్ టికెట్ ఏదైతే పర్చేస్ చేశారో కొన్ని 3 అవర్స్లో అది లైక్ యూనిట్ టు ట్రావెల్ అవ్వాలి, ఒకవేళ ట్రావెల్ అవ్వకపోతే టికెట్ అంతా ఇన్వాలిడ్ అయిపోతుంది. సో అలా కండిషన్స్ అన్నీ ఉంటాయి. మీరు కంపల్సరీగా ఒక ప్లాట్ఫామ్కి వెళ్తున్నారంటే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలి, అలా కండిషన్స్ ఉంటాయి. మీరేంటి అవన్నీ చదవకుండా డైరెక్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోయారు ప్లాట్ఫామ్ మీదకి. టికెట్కి అతను వచ్చేసారు, టీసీ వచ్చారు, ఒక అతను వచ్చేసి టికెట్ వేస్తారన్నారు. ఏం టికెట్స్ అని, ట్రైన్ ఎక్కట్లేదు ప్లాట్ఫామ్ చూడడానికి వచ్చా అన్నారు. అవుతుందా? లేదు సార్ ప్లాట్ఫామ్ టికెట్ కొనాల్సిందే, మీరు ఫైన్ కట్టండి అని. యాక్చువల్గా ప్లాట్ఫామ్ టికెట్ 10 రూపీస్, ఫైన్ 1000 రూపీస్ అడిగారు. అదేంటి సార్ నేను ఎలా కడతాను, నాకు ఎవరు చెప్పలేదు కదా నేను వచ్చేటప్పుడు, సో నాకు ఎవరు చెప్పలేదు, ఆపాలి కదా మీరు, అంతగా టికెట్ లైక్ ప్లాట్ఫామ్ టికెట్ కొనాలి అంటే మీరు నన్ను ఆపాలి కదా అంటున్నారు. అంత తీసుకెళ్ళిపోయారు, బయట బోర్డు చూపించారు, అయిపోయింది. అక్కడ టికెట్ లైక్ ప్లాట్ఫామ్ టికెట్ కొనకపోతే ఫైన్ 1000 అని ఉంది. అంటే అదేంటి సార్ నేను చదవలేదంటే దట్ ఈస్ యువర్ మిస్టేక్, దట్ ఈస్ ఇంప్లాయిడ్. మీరు ఒకసారి ఆ బోర్డు దాటి ముందుకు వెళ్ళిపోయారంటే మీరు యాక్సెప్ట్ చేసినట్లే. అర్థమవుతుందా? కండిషన్స్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతుందా? సో మనమే చూసుకోవాలి అది మనకి వ్యాలిడా కాదా అనేది. ఓకేనా? సో అలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటండి అంటే అతను కన్వే చేసినట్లే మీకు రైల్వేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఏంటంటే ఆ బోర్డు అలా ప్లేస్ చేసేసి అవన్నీ రాశారంటే వాళ్ళు మీకు కన్వే చేసినట్లే. మీరు అది చూసుకోకుండా బోర్డు దాటి వెళ్ళిపోయారంటే మీరు కూడా యాక్సెప్ట్ చేసినట్లే. అర్థమవుతుందా? మన రెగ్యులర్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇవి, అందుకోసమే స్పెషల్ కండిషన్స్ అంటున్నాం వీటిని. రెగ్యులర్ ఆఫర్ యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది, నేను వచ్చి మీకు చెప్తాను, మీరు వచ్చి నాకు చెప్తారు, అదే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. బట్ ఇక్కడ ఎలా జరుగుతుంది, కన్వీన్డ్ టేసిట్లీ. ఎలా కన్వే అవుతుందని అంటే వితౌట్ నోయింగ్ ఆర్ ఒక ఇంప్లైడ్ వేలో కన్వే అవుతుంది. ఓకేనా?
లైక్ ఒక బోర్డు ఇవ్వడము, లేకపోతే ఒక స్లిప్ ఇవ్వడము, లేదా ఒక లైక్ ఏంటంటే అంటే టికెట్ వెనకాల రాసేయడము. ఇప్పుడు మనకి డిజిటల్ టికెట్స్ అనుకోండి, లైక్ మనం ఆన్లైన్లో టికెట్స్ పర్చేస్ చేస్తున్నాం, వాటికి ఏంటి లైక్ టికెట్లో ప్రింట్ అవ్వదు, ఆ టిక్ ఉంటుందా, అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, అందులో వచ్చేస్తాయి ఈ కండిషన్స్ అన్ని మీరు చదువుకోవాలి. సో అలా మనకి ఏంటంటే అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ని మీరు యాక్సెప్ట్ చేసినట్లే. ఒకవేళ మీరు లైక్ ఇఫ్ యూ డన్ ద యాక్టివిటీ, సో మీరు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినా, లేకపోతే ఫ్లైట్ టికెట్ పర్చేస్ చేసినా, బస్ టికెట్ పర్చేస్ చేసినా, యు ఆర్ యాక్సెప్టెడ్ ఫర్ దట్. ఓకేనా, ఆ కండిషన్స్ ఏవైతే వాళ్ళు ఆల్రెడీ రాసుకున్నారో అవన్నీ మీరు యాక్సెప్ట్ చేసినట్లే. క్లియర్ అయ్యేంతవరకు అర్థమైందా? ఎగ్జాంపుల్ నెంబర్ 60 చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 60 చెప్పండి. ఏదండి స్పెషల్ కండిషన్సా? ఒకసారి చదవండి. దీస్ స్పెషల్ కండిషన్స్ ఆర్ అని ఉంది కదా, అక్కడి నుంచి చదవండి ఒకసారి. బేసిక్లీ అగైన్ టేసిట్లీ అంటే ఇక్కడ మనకి స్పెషల్ కండిషన్స్ ఎలా ఉంటాయని అంటే ఆఫరర్ కూడా లైక్ ఏంటండి అంటే ఒక నార్మల్ వేలో కన్వే చేస్తారు. అంటే స్పెషల్గా మీకు వచ్చి సార్ ఈ కండిషన్ ఉంది, సార్ ఈ కండిషన్ ఉంది, ఈ కండిషన్ ఉంది, సార్ రీసెట్టింగ్. ఇప్పుడు మీరు టికెట్ పర్చేస్ చేయడానికి వెళ్ళారనుకోండి, కౌంటర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆఫీసర్ ఎవరు కూడా మీకు చెప్పరు సార్ మీకు ఏదైనా ఛాన్స్ ఉంటే మళ్ళీ అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మీ సీట్ మళ్ళీ చేంజ్ చేస్తాం, లేకపోతే బ్యాగేజ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే, మీ లగేజ్లో ఏదైనా ఇష్యూ వస్తే మేము మళ్ళీ ఇలా చేస్తాం, ఇంత ఫైన్ వేస్తాం, అంత ఫైన్ వేస్తాం, అవన్నీ మీకు సపరేట్గా చెప్పరు. ఆ టికెట్ వెనకాల ప్రింట్ చేసి ఉంటే అవన్నీ మనం చదువుకోవాలి. సో అంటే మీకు ఇక్కడ మీకు ఎలా కన్వే చేస్తున్నారు, ఎలా చెప్తున్నారు, మీకు డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నారా? ఓపెన్గా చెప్పట్లేదు. అందుకోసమే దాన్ని మనం కన్వేడ్ టేసిట్లీ అంటున్నాం. ఆఫ్కోర్స్ ఇండైరెక్ట్గా చెప్తున్నారు, అదొందా, మీకు డైరెక్ట్గా చెప్పట్లేదు, ఇండైరెక్ట్ వేలో చెప్తున్నారు, దాన్ని మనం కన్వేడ్ టేసిట్లీ అంటున్నాం. అదవుతుందా? అలాగే మనం కూడా ఏంటి యాక్సెప్టెడ్ లైక్ ఆఫరీ కూడా డైరెక్ట్గా వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎస్ సార్ ఈ కండిషన్ నేను యాక్సెప్టెడ్, ఈ కండిషన్ నేను యాక్సెప్టెడ్ అని టిక్స్ పెట్టిస్తాం. మనం కూడా చెప్పాం, ఆ టికెట్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అంటే మనం కూడా ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేసినట్లే. సో స్పెషల్ కండిషన్స్ అంటే ఏంటండి అంటే స్పెషల్ కండిషన్స్ని కమ్యూనికేషన్ ఎలా ఉంటుందండి అంటే మీరు ఏంటండి అంటే యు ఆర్ నాట్ లైక్ డైరెక్ట్గా మనం ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఎలాగైతే ఇస్తామో అలా ఇక్కడ జరగదు. సో ఇట్ ఈస్ గివెన్ ఇండైరెక్ట్లీ అండ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఇండైరెక్ట్లీ. ఓకేనా? సో దాన్నే మనం కమ్యూనికేషన్ ఆఫ్ స్పెషల్ కండిషన్స్ అంటున్నాం. అర్థమైందా విష్ణు? ఓకే. సో ఎగ్జాంపుల్ నెంబర్ 60 చూడండి. వేర్ ఏ ప్యాసింజర్ అండర్టేక్స్ ఏ ట్రావెల్. సో ఒక ప్యాసింజర్ ఏంటంటే అంటే ట్రావెల్ చేద్దాం అనుకున్నారు. ది కండిషన్స్ ఆఫ్ ది ట్రావెల్ ఆర్ ప్రింటెడ్ ఎట్ ది బ్యాక్ ఆఫ్ ది టికెట్. ఆ ట్రావెల్ రిలేటెడ్గా కండిషన్స్ అన్నీ కూడా టికెట్లో ప్రింట్ చేశారంట. సమ్టైమ్స్ దీస్ స్పెషల్ కండిషన్స్ ఆర్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ది ప్యాసింజర్, సమ్టైమ్స్ నాట్. అఫ్ కోర్స్ కొన్ని టైమ్స్లో ఏంటి లైక్ ప్యాసింజర్కి చెప్తారు, కొన్ని టైమ్స్ ప్యాసింజర్స్ వాళ్ళు చెప్పరు మనకి. ఓకేనా? ఇన్ ఎనీ ఈవెంట్ ద ప్యాసింజర్ ఈస్ ట్రీటెడ్ యాజ్ హ్యావింగ్ యాక్సెప్టెడ్ ద స్పెషల్ కండిషన్స్ ద మూమెంట్ హీ బాట్ హిస్ టికెట్. సో మీరు ఒకసారి ఆ టికెట్ పర్చేస్ చేశారంటే యూ యాక్సెప్టెడ్ ఆల్ దోస్ కండిషన్స్. ఆ కండిషన్స్ అని మీరు యాక్సెప్ట్ చేసినట్లు. కొన్ని టైమ్స్ చెప్పాను కదా ఆల్రెడీ, లైక్ కొన్ని టైమ్స్లో మనకి బస్ స్టాండ్లో కావచ్చు, రైల్వే స్టేషన్స్లో, ఫ్లైట్ లైక్ ఎయిర్పోర్ట్లో కావచ్చు, మీకు బయటే ఒక బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డు మీద కండిషన్స్ అన్ని రాసుంటారు. నోటీస్ అని పెట్టేసో లేకపోతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనో అలా మీకు ఏంటంటే అంటే లైక్ ప్యాసింజర్స్ కొంత కేర్ తీసుకోవాలి అని కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అన్ని మీరు కంపల్సరీగా చదువుకోవాలి. అండ్ చదవకపోయినా కానీ మీరు యాక్సెప్ట్ చేసినట్లే. సో అది ఇక్కడ ఒక పర్సన్ ట్రావెల్ చేస్తున్నారు, ఒక లైక్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్దాం అనుకున్నారు, ట్రైన్ టికెట్ పర్చేస్ చేశారు. ఆ ట్రైన్ టికెట్ బ్యాక్ సైడ్ చాలా రాసింది, అంటే అవన్నీ ఏంటి అతను యాక్సెప్ట్ చేసినట్లే. అర్థమవుతుందా? రైల్వే వాళ్ళు మీకు డైరెక్ట్గా వచ్చి ప్రతిదీ కూడా వచ్చి కండిషన్ అంతా సార్ ఈ కండిషన్ ఇది, ఈ కండిషన్ ఇది అని కూర్చొని చెప్తారా? చెప్పరు కదా. సో అందుకోసమే ట్రైన్ టికెట్ వెనకాల ప్రింట్ చేశారు. మీరు కూడా వెళ్ళి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నేను ఈ కండిషన్ యాక్సెప్టెడ్ అని చెప్తారా? చెప్పం కదా. మీరు కూడా ట్రైన్ టికెట్ కొన్నారంటే మీరు కూడా యాక్సెప్ట్ చేసినట్లే. దట్స్ ఇట్. అవుతుందా? దట్ ఈస్ ద థింగ్స్ అబౌట్ ది స్పెషల్ కండిషన్స్. ఇంకా ఉన్నాయి, చూద్దాం. వెన్ సమ్వన్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ బై ఎయిర్, ఇట్ కుడ్ బి సీన్ దట్ స్పెషల్ కండిషన్స్ ఆర్ ప్రింటెడ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద ఎయిర్ టికెట్ ఇన్ స్మాల్ లెటర్స్. ఇందాక చూసాం మనం, లైక్ ఎయిర్ టికెట్ ఒకటి చూసామా, ప్లేన్ టికెట్, ఇది ఫ్లైట్ టికెట్. సో ఇక్కడ ఏంటి వీళ్ళు కండిషన్స్ ఏవైతే ఉన్నాయో గేట్ క్లోజెస్ 15 minutes బిఫోర్ ద డిపార్చర్, ఇవన్నీ రాసారా? ఇక్కడ చూడండి, ఇక్కడ రాశారు గేట్ క్లోజెస్ 15 minutes బిఫోర్ ద డిపార్చర్. సో డిపార్చర్ అయ్యే ముందుగా ఒక 15 minutes ముందుగానే గేట్ క్లోజ్ చేస్తారంట. మీరు ఆ తర్వాత వెళ్తే కింద నుంచి ఫ్లైట్ చూసి బాయ్ చెప్పడమే.
అర్థమైందా? ఫ్లైట్ ఎక్కలేరు. సో దట్స్ వై ఇవన్నీ మరి ఏంటి నాకు ఎక్కడ చెప్పలేదు కదా, మీరు ఫోన్ చేసి చెప్పాలి కదా, ఫ్లైట్ 15 మినిట్స్ వెళ్ళిపోతుందంటే అవుతుందా? మళ్ళీ అడుగుతారు టికెట్ తీసుకురమ్మని. అంతే, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రింటెడ్ కదా, ఎవ్రీథింగ్ మీకు ఆల్రెడీ కన్వే చేశారు వాళ్ళు. మళ్ళీ సపరేట్గా కన్వే చేయడం అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాసింజర్కి ఫోన్ చేసి ఎక్కడున్నారు, రండి త్వరగా ఫ్లైట్ వెళ్ళిపోతుందని కాల్ చేస్తూ కూర్చుంటారా? కూర్చోరు. మీరు ఏంటంటే ఆన్ టైంలో వెళ్ళాలి, లైక్ అవన్నీ చెకింగ్స్ చేయించుకొని మీరే 15 మినిట్స్ ముందుగా ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోవాలి. ఎగ్జాక్ట్ ఫ్లైట్కి 5 మినిట్స్ ఉందనగా వెళ్ళి నించున్నారు అక్కడ, ఆ గాలికి వెళ్ళిపోతారు మీరు. అర్థమవుతుందా? బికాస్ దానికంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, లైక్ అది జర్నీ చేసే ముందుగా కొంత లైక్ ఏంటి, ఇంజన్స్ అవన్నీ ఫుల్ స్పీడ్లో ఆపరేట్ అవుతూ ఉంటాయి. సో ఎవరు కూడా అక్కడ బయట ఉండడానికి ఛాన్స్ లేదు. సో దట్స్ ముందుగానే మీరు ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోవాలి. సో మరి నాకు అది ఎంత తెలియదు సార్, నాకు ఎవరు చెప్పలేదంటే టికెట్లో ఆల్రెడీ ఉంది, మీరు యాక్సెప్ట్ చేసినట్లే అది. అర్థమవుతుందా? సింపుల్. అర్థమైందా? సో ఇలా మనకి ఏంటండి అంటే, సో హ్యావింగ్ యాక్సెప్టెడ్ ద స్పెషల్ కండిషన్ ద మూమెంట్ ద టికెట్ ఇస్ వెన్ సమ్మన్ ట్రావెల్స్ టికెట్ స్మాల్ లెటర్స్లో రాస్తారు. అలాగే సమ్టైమ్స్ ఇక్కడ చూడండి, సమ్టైమ్స్ దీస్ కండిషన్స్ ఆర్ ఫౌండ్ టు హ్యావ్ బీన్ డిస్ప్లేడ్ ఎట్ ది నోటీస్ బోర్డ్ ఆఫ్ ది ఎయిర్లైన్ ఆఫీస్. నోటీస్ బోర్డులోనే మెన్షన్ చేస్తుంటారు కొన్ని టైమ్స్లో, చూస్తారు ఇది కూడా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇలా నోటీస్ బోర్డ్స్ ఉంటాయి మనకి, లైక్ ఇప్పుడు రైల్వేస్లో కూడా మనకి ఏ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుందా? అలాగే మనకి ఏంటండి అంటే కొన్ని లైక్ నోటీస్ బోర్డ్స్ ఇలా ప్లేస్ చేసేసి ఏంటండి అంటే దాని రిలేటెడ్గా ఏదో ఒకటి రాస్తారు అక్కడ, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, సో ఏదైనా ప్రాబ్లం వస్తే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని, సో ఏదైనా టికెట్ లాస్ట్ అయితే మేము ఇంతవరకు రికవర్ చేస్తాం, సో మీరు కంపల్సరీగా ఈ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, అలా కొన్ని టర్మ్స్ అన్నీ రాస్తారు అక్కడే. అవి రాసినప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం ఏంటండి అంటే వీ నీడ్ టు టేక్ కేర్. మీరు అది చూడలేదు, యాక్సెప్టెడ్ కాదు అంటే కుదరదు. సో ఇట్ ఈజ్ ఇంప్లైడ్ యాక్సెప్టెన్స్, మీరు యాక్సెప్ట్ చేసినట్టుగానే భావించాలి. సో కొన్ని టైమ్స్లో నోటీస్ బోర్డులో కూడా ఉంటుంది, విచ్ ప్యాసింజర్స్ మే నాట్ హ్యావ్ కేర్డ్ టు రీడ్. ద క్వశ్చన్ హియర్ ఈజ్ వెదర్ దీస్ కండిషన్స్ కెన్ బీ కన్సిడర్డ్ టు హ్యావ్ బీన్ కమ్యూనికేటెడ్ టు ద ప్యాసింజర్ ఆఫ్ ద ఎయిర్లైన్స్ అండ్ కెన్ ద ప్యాసింజర్ బీ ట్రీటెడ్ యాజ్ హ్యావింగ్ యాక్సెప్టెడ్ ద కండిషన్స్. సో ఇక్కడ కమ్యూనికేషన్ జరిగిందా జరగలేదా అనేది కాదు, ఒకసారి నోటీస్ బోర్డులో ఉన్నాయి, టికెట్లో ఉన్నాయంటే ఇట్ ఈస్ ఇంప్లైడ్ దట్ మీ ఎయిర్లైన్ కంపెనీ వాళ్ళు మీకు ఆఫర్ ఇచ్చినట్లే అండ్ మీరు యాక్సెప్టెన్స్ చేసినట్లే, మీరు టికెట్ కొన్నారంటే మీరు యాక్సెప్టెన్స్ చేసినట్లే. క్లియరా? స్పెషల్ కండిషన్స్ రిలేటెడ్గా అర్థమవుతుందా? చెప్పండి. లైక్ కమ్యూనికేషన్, ఆఫరర్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ ఎప్పుడు కంప్లీట్ అయినట్లు, ఒకసారి అతను టికెట్లో ఆ కండిషన్స్ అన్ని మెన్షన్ చేశారంటే అతను ఏదైతే చెప్పాలనుకున్నారో అదంతా కమ్యూనికేట్ చేసినట్లే. వన్స్ మీరు యాక్సెప్ట్ చేశారు, లైక్ మీరు యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది, ఆ టికెట్ పర్చేజ్ చేశారంటే యు ఆర్ ఇంప్లైడ్ దట్ యూ యాక్సెప్టెడ్ ద లైక్ ఆఫర్స్ ఏవైతే ఉన్నా ఆఫర్స్ అన్ని మీరు యాక్సెప్ట్ చేసినట్లే. క్లియరా? So airlines and can the passenger be treated as having accepted the conditions? The answer to the question is in the affirmative and was so held in the Mukul Bhatta versus Indian Airlines. So where the plaintiff had travelled from Delhi to Kolkata by air and the ticket bore conditions in fine print but such terms and conditions should be reasonable. So ఇది ఒక కేసులలో కూడా జరిగిందండి, ఒక కేసు ఒక లైక్ కోర్టులో కేసు కూడా రన్ అయింది. లైక్ ఎవరెవరికంటే ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా ఒక పర్సన్ ఉన్నారు లైక్ ముకుల్ భట్ట అని. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక లైక్ క్లాష్ కూడా వచ్చింది. సో ఏదైతే ప్రింట్ చేశారో అది నేను చూడలేదని, సో ఇది యాక్సెప్టెడ్ కాదని అలా ఒక కేసు కూడా జరిగింది. బట్ కాకపోతే ఏదైనా కానీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రీజనబుల్గా ఉండాలి. అదవుందా? రీజనబుల్గా అంటే ఇప్పుడు అన్రీజనబుల్గా అంటే ఏంటండి రాశారు అందులో ఏమని, సో అన్రీజనబుల్గా అంటే ఏంటండి అంటే టికెట్ వెనకాల రాశారు. సో ఇఫ్ ఎనీ వన్ లైక్ వేర్ ద రెడ్ కలర్ డ్రెస్సెస్ సో దే ఆర్ నాట్ అలౌడ్ టు బోర్డ్ ఇన్ ద ఫ్లైట్. సో లేకపోతే ఏదో చిన్నవి ఎవరన్నా ఫుడ్ క్యారీ చేస్తే దే విల్ బి థ్రోన్ ఫ్రమ్ ది ఫ్లైట్లో నుంచి పడేస్తాం పైనుంచి, టికెట్లు ఇవన్నీ రాశారు. ఇవన్నీ రీజనబుల్లా? ఈజ్ ఇట్ గుడ్? అలా ఉండొచ్చా? ఉండకూడదు కదా. సో కండిషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు ఎలాలోనే, బట్ కాకపోతే ఆ కండిషన్స్ కూడా రీజనబుల్గా ఉండాలి. మీ ఇష్టం వచ్చినట్లు పెట్టేశారనుకోండి, కస్టమర్స్ నిజంగానే చూడరు అలాంటివి. అంటే మీరు కస్టమర్స్ నిజంగానే చూడరు కదా అని ఏ కండిషన్స్ కావాలంటే ఆ కండిషన్స్ ఇష్టం వచ్చినట్టు రాసేసుకోండి,
అవుతుందా? సో మీరు ఫ్లైట్ జర్నీ ఎక్కిన తర్వాత ఎక్కిన వెంటనే లైక్ స్టాఫ్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా యూనిట్ టు పే ఒక 10,000 పే చేయాలని రాశారు అందులో. మనం చూడలేదు, వెళ్ళాం కూర్చున్నాం, ఎందుకంటే కండిషన్స్ చదవం కదా. వెళ్ళి కూర్చున్న వెంటనే స్టాఫ్ వచ్చేసారు, సో 10,000 ఇవ్వండి సార్ అంటున్నారు. అదే నేను టికెట్ ఆల్రెడీ పర్చేజ్ చేశాను కదా అంటే టికెట్ వెనకాల మళ్ళీ చూడండి సార్ అంటున్నారు. సో మీరు యాక్సెప్టెన్స్ చేసినట్లే, బట్ కాకపోతే దట్ ఈస్ నాట్ రీజనబుల్. యూ ఆల్రెడీ పెయిడ్ ఫర్ ద టికెట్ ఫేర్ ఆల్రెడీ పే చేస్తారు మీరు, మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. చెప్పారు సార్ ఈ ఫుడ్ తీసుకురాకూడదు, లేకపోతే మొబైల్ తీసుకురాకూడదు, ఏదో చిన్న చిన్న కండిషన్స్, అసలు అలాంటి కండిషన్స్ లేవు. అలాంటి అన్రీజనబుల్ కండిషన్స్ ఏదైనా ప్లేస్ చేశారంటే యు ఆర్ నాట్ లైక్ ఏంటంటే ఆ కండిషన్స్ ఈవెన్ దో మీరు టికెట్ పర్చేస్ చేసినా కానీ మీరు యాక్సెప్ట్ చేసినట్లు కాదు. ఓకేనా? యూ కెన్ గెట్ ద జస్టిఫికేషన్. చూద్దాం ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఎగ్జాంపుల్ నెంబర్ 61. రీజనబుల్ అంటే కండిషన్స్ అనేది రీజనబుల్గా ఉండాలని చెప్పానా? కండిషన్స్ మస్ట్ బి రీజనబుల్ అని చెప్పానా? సో రీజనబుల్కి ఎగ్జాంపుల్ ఇది. సో ఫేమస్ కేసు లాంటిది. వేర్ ఏ లాండరర్ గివ్స్ హీజ్ కస్టమర్ ఏ రిసిప్ట్ ఆఫ్ క్లాత్స్ రిసీవింగ్ ఫర్ వాషింగ్. నార్మల్గా ఒక పర్సన్ ఏంటంటే అంటే ఒక ఆవిడ ఉన్నారు, సో షీ గేవ్ ది క్లాత్స్ ఫర్ ది లాండ్రీకి క్లాత్స్ ఇచ్చారు వాషింగ్ కోసం. ఓకేనా? అయితే ఏం జరిగిందండి అంటే, సో క్లాత్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారు, మనకు ఒక బిల్ ఇస్తారు కదా, లైక్ ఎన్ని క్లాత్స్ ఇచ్చారు, సో లైక్ ఎంత ప్రైస్ చార్జ్ చేస్తున్నారు, సో ఏ టైం కల్లా అవుతుంది ఏంటి అనేది ఇచ్చేశారు. వెయిట్ కూడా చెక్ చేస్తారా? ఎందుకు? లైక్ దాన్ని బేస్ చేసుకొని రేట్ చార్జ్ చేస్తారా? మేబీ అంతే కదా. ఇప్పుడు మనకి అంటే అన్ని నార్మల్గా అయితే జెంట్స్కి అయితే అవసరం లేదు, లైక్ పేర్స్ కింద తీసుకుంటారు. నార్మల్గా హెవీ క్లాత్స్ అనుకోండి వెయిట్ కూడా చెక్ చేయొచ్చు. సో వెయిట్ని బేస్ చేసుకుని కూడా ఏంటి, దే విల్ చెక్ గివ్ ద ఫేర్, టోటల్ ఎంత అవుతుంది ఏంటనేది మీకు రేట్ ఇచ్చేస్తారు. అయితే ఇప్పుడు అక్కడ అతను ఏదైతే స్లిప్ ఇచ్చారో, లాండ్రీ పర్సన్ ఏదైతే స్లిప్ ఇచ్చారో అందులో ఏముందండి అంటే ది రిసిప్ట్ క్యారీస్ స్పెషల్ కండిషన్. ఆ రిసిప్ట్ వెనకాల కొన్ని కండిషన్స్ ఉంటాయా? కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్లో ఏమనుందండి అంటే అండ్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ హ్యావింగ్ బీన్ డ్యూలీ కమ్యూనికేటెడ్. అఫ్ కోర్స్ ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో కండిషన్స్ అన్ని మనం లైక్ కస్టమర్కి కమ్యూనికేట్ చేసినట్లేనా? మీకు ఆ స్లిప్ ఇచ్చారంటే కండిషన్స్ అన్ని మీకు చెప్పినట్లేనా? ఎస్, చెప్పినట్లే. టు ద కస్టమర్ అండ్ దేర్ ఇన్ టేసిట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ దిస్ కండిషన్స్ ఈజ్ ఇంప్లైడ్ బై ద కస్టమర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది రిసిప్ట్. ఒకవేళ కస్టమర్ రిసిప్ట్ తీసుకున్నారంటే కస్టమర్ కూడా యాక్సెప్ట్ చేసినట్లే కదా, కస్టమర్ కూడా యాక్సెప్ట్ చేసినట్లే. ఇంతవరకు క్లియరా? లాండ్రీ పర్సన్ మీకు స్లిప్ ఇచ్చారంటే అతను ఏదైతే కండిషన్స్ మెన్షన్ చేశారో అవన్నీ మీకు కమ్యూనికేట్ చేసినట్లే. ఆ స్లిప్ మీరు తీసుకున్నారంటే యాజ్ ఎ కస్టమర్ మీరు కలెక్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళారంటే యూ యాక్సెప్టెడ్ ఆల్ దోస్ కండిషన్స్. ఇంతవరకు క్లియరా? క్లియర్. సో లిల్లీ వైట్ వర్సెస్ ఆర్ మున్నుస్వామి. సో 1966లో జరిగిందండి ఈ కేసులో. చూడండి ఏం జరిగిందండి అంటే ఇక్కడ ఏంటండి, ఎందుకు ఉండవండి 1966లో, ఎందుకు 1947లోనే ఉన్నాయి. అంటే లైక్ వాషింగ్ మిషన్ అని కాదు, అక్కడ వాషింగ్ మిషన్ ఉండకపోవచ్చు. అట్లీస్ట్ లాండరర్ అంటే ఇక్కడ ఏంటి, బట్టలు ఉతికేవాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళే వాష్ చేసి హ్యాండ్ వాష్ చేసి తీసుకొస్తారు కదా, అలా చేసేవాళ్ళు లాండరర్స్. అంటే మనకి ఇక్కడ లైక్ నిజంగానే వాషింగ్ మిషన్స్ ఉన్నాయని కాదు, లైక్ నార్మల్ పర్సన్స్ అయినా వాళ్ళని కూడా మనం అలాగే పిలుస్తాం కదా. సో అలా ఇచ్చుంటారు. సో అందులో కొన్ని కండిషన్స్ వాళ్ళు కూడా ఏంటి కొన్ని కండిషన్స్ రాసి ఇస్తున్నారు అలాగా. అది ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే చెప్పండి ఏంటండి, టాసిట్లీ అంటే ఏంటి చెప్పాను కదా. టాసిట్లీ అంటే మేబీ ఇండైరెక్ట్లీ లేకపోతే అన్నోయింగ్లీ, సో వితౌట్ అవర్ కన్ఫర్మేషన్, లైక్ అంటే ఏంటంటే మనకు తెలియకుండానే మనం యాక్సెప్ట్ చేసినట్లు, అదండి టాసిట్లీ అంటే. సో చూడండి రీజనబుల్గా ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఈ కేసు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ లాండ్రీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి ఒక లేడీ వచ్చారు. సో షీ గేవ్ ఆల్ ది క్లాత్స్ ఇచ్చారు. అతను కూడా ఏంటి ఆ క్లాత్స్ అన్ని కౌంట్ చేసుకొని హీ గివ్ ద ఒక స్లిప్ ఇచ్చారు. ఆ స్లిప్ వెనకాల కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అంటే ఆ కండిషన్స్ అన్ని ఆ యొక్క లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడకి చెప్పినట్లేనా? అండ్ ఆ స్లిప్ ఆవిడ తీసుకొని వెళ్ళారంటే ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసినట్లే. ఇక్కడ అసలు ప్రాబ్లం ఏం జరుగుతుందండి అంటే చూడండి
చూడండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ మస్ట్ బి ఎలా ఉండాలండి? కండిషన్స్ పెట్టుకోవచ్చు, ఎవరైనా కానీ కండిషన్స్ పెట్టచ్చు, నో ప్రాబ్లం. బట్ ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా ఉండాలి? రీజనబుల్గా ఉండాలి అని చెప్తున్నాం. మస్ట్ బి రీజనబుల్. సో మున్నుస్వామి అంటే లేడీ అండి, నాట్ జెంట్. సో షీ గేవ్స్ ది క్లాత్స్ టు ద లిల్లీ వైట్ డ్రై క్లీనర్స్. లిల్లీ వైట్ డ్రై క్లీనర్స్ అని ఒక షాప్ ఉంది. సో వాళ్ళకి ఏంటంటే మునుస్వామి గేవ్ ఏ న్యూ శారీ అండ్ బ్లౌజ్ ఫర్ డ్రై క్లీనింగ్ ఇచ్చారు. ఓకేనా? ఏం జరిగిందండి ఇక్కడ? ది శారీ వాజ్ లాస్ట్ డ్యూ టు ద నెగ్లిజెన్స్ ఆఫ్ ది డ్రై క్లీనర్. శారీ ఏదైతే ఇచ్చారో డ్రై క్లీనింగ్ చేయమని, ఆ డ్రై క్లీనర్స్ యొక్క నెగ్లిజెన్స్ వల్ల శారీ ఎక్కడో పోయింది, కనిపించట్లేదు ఇప్పుడు. ఓకేనా? క్లియరా? నార్మల్గా చెప్పండి, శారీ ఇప్పుడు మునుస్వామి ఆ లేడీ ఏంటంటే అంటే శారీ ఇచ్చారు, ఇప్పుడు శారీ కనిపించట్లేదు. ఆ శారీ ఎవరు మళ్ళీ రిటర్న్ ఆ శారీ రిలేటెడ్గా సంథింగ్ మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తే బెటర్? మీరు కొన్ని ఆప్షన్స్ ఇవ్వండి. మీరే ఆ యొక్క లిల్లీ వైట్ డ్రై క్లీనర్స్ మీరే చెప్పండి, ఏం చేస్తారు మీరైతే? ఏంటండి, ఏం పేమెంట్ చేస్తారు అంటే? శారీ ఎంత అవుతుందో తెలుసుకొని ప్రీపే చేస్తారు. ఇంకా ఇంకొక శారీ కొనిపిస్తారు. ఇంకా మీరు అచ్చా, టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు నార్మల్గా. అసలు మీరేమై యాక్చువల్గా నార్మల్గా జనరల్గా మీరేం చేస్తారని అడుగుతున్నాను. ఏంటండి, ఇంకోటి కొనిపిస్తారు. ఇంకా అండి, మీరండి? అది పోయింది వెళ్ళిపోండి అని చెప్పేస్తారా? నార్మల్గా అలా చెప్తారా? చెప్పరు కదా. అట్లీస్ట్ ఇంకొక శారీ ఇంకో శారీ ఇవ్వడము, లేకపోతే ఐ విల్ పే ఫర్ దట్, ఎంతైతే శారీ వాల్యూ ఉందో ఆ శారీ వాల్యూ నేను పే చేస్తానని చెప్తారు. బేసిక్ అదే కదా. క్లియర్ అది? ఇక్కడ చూడండి. సో ద శారీ వాజ్ లాస్ట్ డ్యూ టు ద నెగ్లిజెన్స్ ఆఫ్ ది డ్రై క్లీనర్. సో లిల్లీ డ్రై క్లీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏంటండి కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేయొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్టా కదా? అది కాంట్రాక్టే. ఎందుకు కాంట్రాక్ట్? సో అతను మునుస్వామి ఎవరైతే ఉన్నారో ఆవిడ వెళ్ళి గివెన్ ద ఆఫర్. సో ఇలా నాకు కొన్ని క్లాత్స్ ఉన్నాయి, ఇవి డ్రై క్లీనింగ్ చేసేవాడి అని ఆఫర్ ఇచ్చారు. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. బట్ కాకపోతే ఏంటండి అంటే వాళ్ళు ఏదైతే స్లిప్ ఇచ్చారో ఆ స్లిప్లో కొన్ని కండిషన్స్ ఇచ్చారో అవి మనం యాక్సెప్ట్ చేసాం. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, అగ్రిమెంట్ ఉంది, కాంట్రాక్ట్ ఉంది, కన్సిడరేషన్ ఉంది. సో దట్స్ వై ఇప్పుడు ఏంటంటే అంటే ఫుల్ ప్రైజ్ ఇవ్వండి అని కేసులో కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నారు. బికాస్ లిల్లీ వైట్ డ్రై క్లీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఫుల్ ప్రైజ్ ఇవ్వమని చెప్తున్నారు. మేము ఫుల్ ప్రైజ్ ఇవ్వము అండ్ కండిషన్స్ చూడండి, కండిషన్స్లో ఉందంట ఓన్లీ 15% వాల్యూ మాత్రం ఇస్తా అంటున్నారు. ఈజ్ ఇట్ రీజనబుల్? 10,000 అండి సారీ, 10% ఇస్తున్నారు అంటే అరౌండ్ 10-15% అంటే 1,500 ఇస్తారు మీకు. 10,000 శారీకి 1,500 డ్రై క్లీనింగ్ చేయించుకున్నందుకు 1,000 రూపీస్. ఈజ్ ఇట్ రీజనబుల్? ఆ శారీ డ్రై క్లీనింగ్ చేయించడానికి తీసుకొచ్చినందుకే అతను 500 to 1,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ శారీ పోగొట్టేసిన తర్వాత వెళ్ళి డబ్బులు అడుగుతుంటే లేదు నేను 15%, 1,500 ఇస్తాను, 1,000 ఇస్తాను, సో మీకు ఇచ్చిన స్లిప్ వెనకాల రాసిన చూడండి అన్నారు. మీకు ఇచ్చిన స్లిప్ వెనకాల రాసిన చూడండి 15% అని. సో యూ యాక్సెప్టెడ్, మీరు యాక్సెప్ట్ చేశారు కదా అంటున్నారు. ఈజ్ ఇట్ వ్యాలిడ్? కరెక్టా ఇలా చేయడం? కాదు కదా, వ్యాలిడ్ కాదు. ఎలా వ్యాలిడ్ అదవుతుందా? ఈజ్ ఇట్ రీజనబుల్? స్లిప్ ఇచ్చారు, మీరు యాక్సెప్ట్ చేశారు, బట్ ఈజ్ ఇట్ రీజనబుల్? రీజనబుల్గా ఉందా? 10,000 శారీకి మీరు 1,000 రూపీస్ ఇస్తున్నారండి. అండ్ నెగ్లిజెన్స్ ఎవరిది? డ్రై క్లీనర్స్దే. డ్రై క్లీనర్స్ది నెగ్లిజెన్స్ ఉండి మీరే పోగొట్టి మీరు 1,000 ఇవ్వడం అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అవుతుందా? మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టారు, ప్రోడక్ట్ మీ దగ్గరకు వచ్చేసరికి పార్ట్స్ అయిపోయింది, అసలు పగిలిపోయింది.
ఒక టీవీ ఆర్డర్ పెట్టారు. టీవీ ఇంటికి వచ్చేసరికి స్క్రీన్ లేదు అందులో, అసలు పగిలిపోయింది. లోపల అంతా డిస్ప్లే ఏదైతే వైర్స్ ఉన్నాయని బయటకు వచ్చేసాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు మీకు. ఏం చేస్తారు మీరు? అమెజాన్కి కాల్ చేస్తారా? కాల్ చేసి ఇదిగోండి సార్ మీరు ఇలా డెలివరీ ఇలా చేస్తారు, ఏంటి అసలు ఇది మొత్తం పగిలిపోయింది స్క్రీన్ అంతా అని అడుగుతారు లేదా? వాళ్ళు ఏమంటారు? ఓకే సార్ ఎంత టీవీ వాల్యూ ఎంత అని అడిగితే టీవీ వాల్యూ 40,000 సార్, ఓకే సార్ 4,000 ఇస్తాం మీకంటే ఊరుకుంటారు మీరు? 4,000 ఇస్తాం సార్ సెటప్ చేసేయండి అన్నారు. లేదు 4,000 మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదు సార్ యాక్సెప్ట్ చేయలేదనుకోండి, మీకు ఆల్రెడీ నేను బిల్ ఇచ్చాను కదా, బిల్లు ఆల్రెడీ ఉంది చూడండి అన్నారు. యాక్సెప్ట్ చేస్తారా? ఓకే నీ యాక్సెప్ట్. నా మిస్టేక్ లేకుండా నేను అసలు ఎందుకు తీసుకోవాలి లైక్ డ్యామేజ్ అయిన ప్రోడక్ట్? వెంటనే రిటర్న్ చేస్తారా? టోటల్ 40,000 మళ్ళీ మీరు తెచ్చుకోవచ్చు. మీరు ఏదైతే పే చేస్తారో అదని తెచ్చుకోవచ్చు. ఎందుకు? 4% రాశాను, 3% రాశాను, రీజనబుల్గా ఉండాలి. దట్ ఈస్ అన్రీజనబుల్. 40,000 అంటే మీ మిస్టేక్ వల్ల జరిగితే మీరు 4,000 ఇస్తాను 2,000 ఇస్తాను అనేది అన్రీజనబుల్. ఈవెన్ దో మీరు కండిషన్స్లో మెన్షన్ చేసినా కానీ, మీరు ఆ స్లిప్ తీసుకున్నా కానీ, ఇట్ ఈస్ నాట్ లైక్ యాక్సెప్టెన్స్ జరిగినట్టు కాదు. బికాస్ ఆ కండిషన్ రీజనబుల్గా లేదు అక్కడ. కండిషన్ మస్ట్ బి రీజనబుల్. ఇక్కడ ఏంటి, తిను లైక్ మునుస్వామి ఏం చేశారండి అంటే, షీ వెంట్ టు ద లైక్ కోర్ట్ ఫర్ కేస్ ఫైలింగ్ టు రికవర్ ద ఫుల్ ప్రైస్ ఆఫ్ ది శారీ. ఆ శారీ యొక్క టోటల్ ప్రైస్ రికవర్ చేసుకోవడానికి కేసు ఫైల్ చేశారు. సో ఇక్కడ చూడండి కండిషన్ ఏం చెప్పారని అంటే, వీళ్ళు యాక్చువల్గా లాండ్రీ వాళ్ళు ఏం కండిషన్ చెప్పారు? ఇన్ కేస్ ఆఫ్ లాస్, ఏదన్నా లాస్ అయితే ది కస్టమర్ ఈజ్ ఎంటైటిల్ టు ఓన్లీ 50%, 15% యాక్చువల్గా అయితే, సో 15 రాశారు ఇక్కడ. 15% వాల్యూ ఆఫ్ ద మార్కెట్ ప్రైస్కి మాత్రమే ఇస్తానని రాశారు అందులో. ఈజ్ ఇట్ రీజనబుల్? వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఇదండి, చెప్పాను కండిషన్ ఇది ఉందని. సో ఈ కండిషన్ ఇచ్చారు, హౌ ఇట్ ఈస్ రీజనబుల్? చూడండి ఆవిడ ఎలా షాక్ అవుతున్నారు అక్కడ. పక్కన కనిపిస్తున్నారా? షాక్ అయిపోయారు ఆ కండిషన్ చూసి. ఏంటి శారీ వాల్యూకి ఇంత ఇస్తారా అని, బిల్లు డ్యామేజ్ చేసి నాకు శారీకి ఇంత ఇస్తున్నారని. సో మునుస్వామి ఈజ్ ఎంటైటిల్ టు క్లెయిమ్ ది ఫుల్ అమౌంట్ ఫ్రమ్ ది Lily White Dry Cleaners because the terms and conditions is not reasonable. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ రీజనబుల్గా లేవు కాబట్టి టోటల్ అమౌంట్ కూడా డ్రై క్లీనర్స్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవచ్చు. క్లియర్గా ఉండాలి టర్మ్స్ అండ్ కండిషన్స్. చెప్పాలి ఏమని, మ్యాక్సిమం ఇంకొక శారీ రీప్లేస్ చేస్తామని కండిషన్ ఉంటే ఓకే, రీజనబుల్గా ఉంది. ఆ శారీ కాకపోతే అలాంటి శారీ ఇంకోటి ఇస్తారు, ఓకే సార్. లేదు ప్రైస్ అంటారా, మ్యాక్సిమం మార్కెట్లో ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్కి ఇవ్వాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్లు 50% ఇస్తాను 30% ఇస్తానంటే ఇజ్ ఇట్ పాసిబుల్? కాదు కదా. సో దట్స్ వై రీజనబుల్గా లేవు కాబట్టి కండిషన్స్ ఈజ్ లైక్ తను ఏంటంటే అంటే టోటల్ వాల్యూ కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్? మనకి టికెట్ క్యాన్సిలేషన్ ఉంటుంది తెలుసా? ఇప్పుడు మీరు బస్ టికెట్ కానీ ట్రైన్ టికెట్ కానీ బుక్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, అవునా? క్యాన్సిల్ చేసుకున్నప్పుడు కూడా మీకు 100% రీఫండ్ కూడా వస్తుంది. ఎప్పుడు కండిషన్స్ చెప్తారు, యూ నీడ్ టు క్యాన్సిల్ బిఫోర్ 24 hours. 24 hours ముందుగానే మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీ అమౌంట్ మొత్తం మీకు ఇచ్చేస్తారు. లైక్ మీకు బుకింగ్ ఛార్జెస్ అవన్నీ కట్ చేసుకొని నార్మల్గా మీరు ఏదైతే టికెట్ ఫేర్ పే చేస్తారో అదంతా మీకు యాక్చువల్గా రీఫండ్ ఇచ్చేస్తారు. అదే 4 hours బిఫోర్ క్యాన్సిల్ చేసుకుంటే 50% ఇస్తారు. ట్రైన్ స్టార్ట్ అవ్వ ముందు క్యాన్సిల్ చేస్తే లైక్ 10% ఇస్తారు. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత 0%. రీజనబుల్గానే ఉన్నాయి. అంటే మీకు ఒక టైం లిమిట్ ఇస్తున్నారా? ముందుగానే మీకు క్యాన్సిల్ చేసుకోవాలంటే ముందుగానే చేసుకోండి, మీకు 100% మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తారు కదా. అదే కానీ మీరు క్యాన్సిల్ చేసుకుంటే యూ విల్ గెట్ 0 అని చెప్పేస్తారు. ఎప్పుడు క్యాన్సిల్ చేసుకున్నా 0 అని అంట. ఎలా పాసిబుల్ అవుతుంది? రీజనబుల్గా లేదు కదా కండిషన్. సో కండిషన్స్ అనేది రీజనబుల్గా ఉండాలి. క్లియర్? అర్థమైందా? సో దట్స్ ఇట్. ఒకరండి అర్థమైందా? దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ నెంబర్ 61. ఇప్పుడు మనం ఏదైతే చూసామో అది ఇదేనండి, లిల్లీ వైట్ వర్సెస్ ఆర్ మన్నుస్వామి. ఓకేనా, 2 minutes రిలాక్స్ అవుతారా? ఓకే, 2 minutes బ్రేక్ తీసుకోండి. విల్ స్టార్ట్ ఎట్ 10. హాఫ్ అన్ అవర్ కావాలా?
డౌట్స్ ఉన్నాయా? అంటే ఈ వీకా చెప్పారా? లైక్ ఈ సండే ఉందని చెప్పారా? ఎవ్రీ సండే ఉంటుంది, బట్ ఒక టైం తర్వాత ఉంటుంది. లైక్ మనకి ఇంకా బేసిక్స్ జరుగుతున్నాయి కదా. లైక్ కొంతమంది స్టూడెంట్స్ మిడిల్లో జాయిన్ అవుతున్నారు, కొంతమంది ఫస్టే జాయిన్ అయిపోయారు. సో అందరూ ఒకేసారి ఎగ్జామ్ రాయలేరు కదా. సో అందుకోసం మనం ఏం చేస్తామండి అంటే కొంత సిలబస్ కొంచెం కంప్లీట్ అయిన తర్వాత, సో ఆల్మోస్ట్ మనం ఇంకా ఏంటంటే ఫస్ట్ టాపిక్లోనే ఉన్నాం. ఫస్ట్ చాప్టర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. సో అట్లీస్ట్ ఒక చాప్టర్ని కంప్లీట్ అయింది అనుకోండి, నాట్ ఓన్లీ లాలో కదా, అన్ని సబ్జెక్ట్స్లో కంప్లీట్ అయితే అన్నీ కూడా కంబైన్ చేసి ఒకటే ఎగ్జామ్ పెట్టేస్తారు. సో ఒకసారి కనుక్కుందాం. లైక్ మ్యాక్సిమం మనకి ఏ సండే నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మిగతా ఫ్యాకల్టీస్ని కూడా లైక్ కనుక్కుంటే ఏంటంటే అందరిది ఒక చాప్టర్ కంప్లీట్ అయింది అనుకోండి, మనం ఈజీ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చు. కానీ మీకు ఇక్కడ ఎలా ఇస్తారనేది చూడాలండి. యాక్చువల్గా మీకు యాక్సెస్ ఉందా? యాప్ యాక్సెస్ ఉందా? టార్గెట్ అకాడమీ యాప్ యాక్సెస్ ఉందా? మీకు యాప్లో వచ్చేస్తుంది క్వశ్చన్ పేపర్. అంటే ప్రిపరేషన్ అయితే మనం క్లాస్లో చెప్పేస్తాను నేను. లైక్ ఎగ్జామ్ సండే ఉందంటే అట్లీస్ట్ ఫ్రైడే ఆర్ సాటర్డేనే ఐ విల్ గివ్ యూ లైక్ టోటల్ క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఏం ప్రిపేర్ అవ్వాలని నేను ఇచ్చేస్తాను. అండ్ క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ ప్రిపేర్ అవుతాం. మన ఇక్కడ ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో రాస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఇక్కడ కాన్సెప్ట్ చదివామా, ఈ కాన్సెప్ట్ తగ్గట్టుగా ఎంసీక్యూస్ ప్రిపేర్ అవ్వాలి, మనం క్వశ్చన్ బ్యాంక్ ప్రిపేర్ అవ్వాలి, ఇంకా థింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత, లైక్ ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఎగ్జామ్ రాస్తారు. సో ఏమి రాయాలి, ఏం ప్రిపేర్ అవ్వాలని నేను ఇచ్చేస్తాను. మ్యాక్సిమం ఫ్రైడే టైంకి ఇచ్చేస్తాను. బట్ క్వశ్చన్ పేపర్ అనేది ఎలా వస్తుంది అనేది మీకైతే యాక్చువల్గా యాప్లో అయితే మనకి క్వశ్చన్ పేపర్స్ ఎప్పటికప్పటికి అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇంకా shall we start? ఎస్. సో సేమ్ అండి, ఇక్కడ చూడండి 15% ఇస్తా అంటున్నారు. ఏదైతే క్లాస్ లాస్ట్ అయిపోయాయో దాంట్లో 15% ఇస్తా అంటున్నారు. ఈజ్ ఇట్ రీజనబుల్? రీజనబుల్గా ఉందా? సో 15% ఇవ్వడం అనేది దట్ ఈస్ నాట్ రీజనబుల్. కాబట్టి సో యూ కెన్ కలెక్ట్ ఫుల్ అమౌంట్ కలెక్ట్ చేసుకోవచ్చు. బికాస్ కండిషన్స్ అనేది రీజనబుల్గా లేవు. అట్లీస్ట్ 90% అన్నా చెప్పాలి. 90% అన్నది ఇస్తాము, ఇంకా 10% మీరు బేర్ చేయండి సార్, ఎందుకంటే లైక్ మా మిస్టేక్ ఉన్నా కానీ సో ఇద్దరం కూడా బేర్ చేస్తే బెటర్ కదా అని అట్లీస్ట్ 90% చెప్పాలి. సో ఇక్కడ 15%, 10% అంటే దట్ ఈస్ నాట్ రీజనబుల్. ఓకేనా? సింపుల్. చూడండి, ఇన్ ది కేసెస్ రిఫర్డ్ అబోవ్ ద రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ వితౌట్ ఏ protest and hence amounted to tacit acceptance. Standard forms of contracts. It is well established that a standard form of contract may be enforced on another who is subjectively unaware of the contents of the document, provided the party wanting to enforce the contract has given the notice which in the circumstance of the case is sufficiently reasonable. For the acceptor will not incur any contractual obligation if the document is so printed and delivered to him in such a state that it does not give reasonable notice. Not incur any contractual obligation. పాయింట్స్ అండర్లైన్ చేసుకోండి. ఏంటండి అంటే ఒకవేళ యాక్చువల్గా మనం ఏం చెప్పాం, కండిషన్స్ ఏదైతే మెన్షన్ చేశారో లైక్ మీకు ఏదైతే పేపర్స్ కావచ్చు, టికెట్ కావచ్చు, నోటీస్ బోర్డ్స్ కావచ్చు, ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ మీరు యాక్సెప్ట్ చేసినట్లే, వాళ్ళు కమ్యూనికేట్ చేసినట్లే మీరు యాక్సెప్ట్ చేసినట్లే. బట్ కాకపోతే అంటే మీరు వాళ్ళ కమ్యూనికేట్ చేసినట్లే మీరు యాక్సెప్ట్ చేసినట్లే అంటే కాంట్రాక్ట్ ఫామ్ అయినట్లేనా? అక్కడ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుంది. అంటే ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు బైండ్ అవ్వాల్సిందే. ఇంకా వాళ్ళు ఏదైతే కండిషన్స్ చెప్పారో ఆ కండిషన్స్కి మీరు బైండ్ అవ్వాల్సిందే. బట్ కాకపోతే ఎప్పుడైతే మనకి ఆ కండిషన్స్ అనేది రీజనబుల్గా ఇవ్వలేదో అప్పుడు అనేది ఇట్ డస్ నాట్ ఇంకర్ ఎనీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ క్రియేట్ అవ్వదు. ఎప్పుడు కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ క్రియేట్ అవ్వదు చెప్పండి? వెన్ కండిషన్స్ ఆర్ నాట్ రీజనబుల్. కండిషన్స్ రీజనబుల్గా లేవనుకోండి, మీరు ఏదైతే కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నారో ఆ కాంట్రాక్ట్ అనేది రీజనబుల్ అవ్వదు. అదవుతుందా? దట్స్ ఇట్. క్లియర్? సో ఇట్స్ ఫేస్ reasonable notice on its face that it contains special conditions. In this connection, let us consider a converse situation. ఇక్కడ చూడండి, ఇంకొక డిఫరెంట్గా ఒకటి చూద్దాం. లైక్ ఆపోజిట్లో ఇప్పుడు ఏంటండి అంటే
ఒక ట్రాన్స్పోర్టర్ ఉన్నారు, ట్రాన్స్పోర్టర్ క్యారియర్ యాక్సెప్టెడ్ ద గూడ్స్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ వితౌట్ ఎనీ కండిషన్స్. మీరు ఒక ట్రాన్స్పోర్టర్ దగ్గరికి వెళ్ళారు, మీ దగ్గర ఏంటండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే మీరు సంథింగ్ ఏసీ డీలర్, మీరు ఏసీ డీలర్ అయితే మీ ఏసీస్ ఏంటండి అంటే ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి ట్రాన్స్ఫర్ చేయాలి. బికాస్ మీకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో చాలా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేశారు, ఒక ట్రాన్స్పోర్ట్ డీలర్ దగ్గరికి వెళ్ళారు. సో ఇలా ఇన్ని ఏసీస్ ఉన్నాయండి, ఈ ఏసీస్ అన్నీ కూడా మీరు తీసుకెళ్లారని చెప్పారు. అతను కూడా ఏమన్నారు, ఎస్ సార్ నేను తీసుకెళ్తానని చెప్పారు. ఎలాంటి కండిషన్స్ కూడా లేవు, జీరో కండిషన్స్. ఆ తర్వాత యాక్సెప్ట్ చేశారు. అవన్నీ ఏసీస్ అన్నీ లోడ్ చేసిన తర్వాత సో లారీస్ అన్నీ జర్నీ స్టార్ట్ అయిపోయాయి. స్టార్ట్ చేసిన తర్వాత అతను ఏమని చెప్తున్నారండి అంటే సబ్సిక్వెంట్లీ హీ ఇష్యూడ్ ఏ సర్క్యులర్, అందరికీ కూడా ఆ కస్టమర్స్ అందరికీ సర్క్యులర్స్ ఇష్యూ చేశారు, మెయిల్స్ పంపించారు. ఏమని, టు ద ఓనర్స్ ఆఫ్ ద గూడ్స్ లిమిటింగ్ హీస్ లైబిలిటీ ఆఫ్ ది గూడ్స్, అంటే ఏదన్నా లాస్ జరిగితే మాత్రం నా లైబిలిటీ ఇంతే ఉంటుంది అని అందరికీ లైక్ నోటీసెస్ పంపించడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు, లారీలో లైక్ గూడ్స్ అని వెళ్ళిపోయిన తర్వాత. డ్రైవ్ చేసేవాళ్ళు ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మేసీస్ అండి క్యారియరా, ఓకే విల్ టేక్ పానాసోనిక్. మీరు ఏంటండి అంటే పానాసోనిక్ ఏసీ మ్యానుఫ్యాక్చరర్స్, మీరు లైక్ డీలర్స్, మీరే డీలర్స్ ఇక్కడ. ఏసీ అండి, ఏసీ డీలర్స్ మీరు. అయితే మీ దగ్గర ఏసీస్ ఉన్నాయి, చాలా ఏసీస్ ఉన్నాయి, ఇవన్నీ ఏసీస్. ఇప్పుడు ఈ ఏసీలన్నీ కూడా ఏంటండి అంటే మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, యూ హ్యావ్ ద లైక్ బ్రాంచ్ ఎట్ బెంగళూరులో కూడా మీకు ఒక ఆఫీస్ ఉంది, ఓకేనా. బెంగళూరులో కూడా యూ హ్యావ్ ఎన్ ఆఫీస్. ఇప్పుడు ఏంటండి అంటే ఈ ఏసీస్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ బెంగళూరు వరకు తీసుకెళ్ళాలి, ఓకేనా. తీసుకెళ్ళాలంటే ఏంటండి ఒక ట్రాన్స్పోర్ట్ చూడాలా మనం. దట్స్ వై మనం ఏంటండి అంటే ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాం, ట్రాన్స్పోర్ట్ క్యారియర్, అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాం. సో ఇలా మా దగ్గర ఏసీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా బెంగళూరు తీసుకెళ్ళాలని చెప్పాం. అతను కూడా ఎస్ అని చెప్పేశారు, అలాంటి కండిషన్ కూడా లేదు, ఎస్ నేను తీసుకెళ్తానని చెప్పేసి సో ఏం చేశారండి, లారీ ఏమండి ఇది, లారీలో లేదా, లారీలాగే ఉందా, ఓకే. సో ఏసీస్ అన్నీ లారీలో ప్లేస్ చేసేసి సో మొత్తం ప్యాక్ చేసేసి ట్రావెలింగ్ బెంగళూరుకి వెళ్తున్నారు. సో వెళ్ళేటప్పుడు ఏంటంటే అంటే ఇమీడియట్గా అది అంతా మొత్తం యాక్సెప్టెన్స్ మొత్తం అయిపోయింది. సో పంపించిన వెంటనే ఇతను ఒక మెయిల్ పంపించారు, ఎవరికి, మీకే ఒక మెయిల్ పంపించారు. మెయిల్లో ఏముందండి అంటే ఇన్ కేస్ ద గూడ్స్ లాస్ట్, ఏదైనా గూడ్స్ కనుక లాస్ట్ అయిపోతే, లేకపోతే ఏదైనా డ్యామేజ్ జరిగినా, లేకపోతే ట్రావెల్లో ఏదైనా అయినా కానీ ఐ విల్ బేర్ ఓన్లీ 50% అని చెప్పారు. ఐ విల్ బేర్ ఓన్లీ 50% అండ్ రిమైనింగ్ 50% మీరే బేర్ చేయాలని పంపించారు. అంటే ఇతను నిజంగానే మంచిగా లైక్ కరెక్ట్ వేలో కమ్యూనికేట్ చేసినట్లా, ఇది కరెక్ట్ వేలో కమ్యూనికేట్ చేసినట్లా కాదు, కరెక్ట్ వేలో కమ్యూనికేట్ చేయలేదు. ఎందుకు, కండిషన్స్ అనేది ముందుగానే ఇవ్వాలి మీరు, లైక్ ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వ ముందు ఇవ్వాలి మీరు కండిషన్స్ అనేది. కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత కండిషన్స్ ఎలా ఇస్తారు, మీకు టికెట్ వెనకాల ప్రింట్ చేయలేదు, బ్లాంక్ టికెట్ ఇచ్చారు. మీరు లైక్ ప్లేన్లోకి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు సీట్ చేంజ్ చేస్తాం సార్ అని. ఎలా చేంజ్ చేస్తారు సార్, నాకేం చెప్పలేదు కదా అంటే అప్పుడు ఒక పేపర్లో మొత్తం టైప్ చేసి ప్రింట్ చేసి తీసుకొచ్చిస్తున్నాను మీకు, ఇదిగోండి సార్ పేపర్ చదవండి అని. ఎలా చదువుతాం, ముందుగానే ఇవ్వాలి మీరు, టికెట్లో ప్రింట్ చేయాలి, లేదా టికెట్ కొనేటప్పుడు మీరు చెప్పాలి. అంతేగాని కొన్న తర్వాత వెళ్ళి సీట్లో కూర్చున్నప్పుడు ఎలా చెప్తారు, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మీరు మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఎలాంటి కండిషన్స్ కూడా ఇవ్వలేదు. వన్స్ ట్రావెల్ లైక్ గూడ్స్ అన్నీ కూడా ట్రావెల్లోకి వెళ్ళిపోయాయి, చూడండి ఇక్కడ లారీలో వెళ్తున్నాయి ఇవన్నీ. ఇంకా ఇలా ట్రావెల్లో వెళ్తున్నప్పుడు మీరు వచ్చి కమ్యూనికేట్ చేస్తున్నారు, సో ఏదైనా గూడ్స్ లాస్ట్ అయితే నేను ఓన్లీ 50% బేర్ చేస్తాను అని చెప్తున్నారు. ఎలా పాసిబుల్ అవుతుంది, యూ ఆల్రెడీ యాక్సెప్టెడ్, మనం ముందుగానే వితౌట్ జీరో కండిషన్స్తో యాక్సెప్ట్ చేసాం. ఏదైనా కండిషన్ ఉందనుకోండి మీరు ముందుగానే చెప్పాలి. వన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిన తర్వాత చెప్పడానికి ఛాన్స్ లేదు, ఓకేనా. వాటిని మనం కండిషన్స్ కింద తీసుకోకూడదు, క్లియర్.
దట్స్ ఇట్. చదవండి ఒకసారి. సో ఇన్ సచ్ ఎ కేస్ సిన్స్ ద స్పెషల్ కండిషన్స్ వర్ నాట్ కమ్యూనికేటెడ్, చూడండి, ఇన్ సచ్ కేస్ సిన్స్ ద స్పెషల్ కండిషన్స్ వర్ నాట్ కమ్యూనికేటెడ్ ప్రయర్ టు ద డేట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్, దీస్ వర్ నాట్ బైండింగ్ ఆన్ ది ఓనర్ ఆఫ్ ది గూడ్స్. ఓకేనా? సో ముందుగానే చెప్పలేదు కాబట్టి ఈవెన్ దో ఏదైనా గూడ్స్ ఏదైనా లాస్ అయినా కానీ కంపల్సరీగా ఆ ట్రాన్స్పోర్ట్ క్యారియరే బేర్ చేయాలి. బికాజ్ సపరేట్గా మనకి ఎక్కడా చెప్పలేదు కాబట్టి కండిషన్స్. ఏదైనా కండిషన్స్ ఉంటే ముందుగానే మీరు చెప్పాలి. ఒక్కసారి మొత్తం కాంట్రాక్ట్ మొత్తం ఫామ్ అయిపోయి గూడ్స్ అన్నీ వెళ్తున్నాయి, ఇంకొంచెం సేపట్లో యాక్సిడెంట్ అవబోతుంది, అప్పుడు చెప్పారు ఫోన్ చేసి యాక్సిడెంట్ అవబోతుందని తెలిసిపోయింది. లైక్ లారీలో ఫైర్ వచ్చేసింది, సో ఏసీస్ అన్ని కాలిపోతున్నాయని తెలిసిపోయి వెంటనే ఫోన్ చేసి, సార్ మీకు ఒక మాట చెప్పడం మర్చిపోయాను, ఏదైనా లాస్ వస్తే మాత్రం మొత్తం 50% సార్ అన్నారు. అవుతుందా? అది అవుతుందా? అది అలా చెప్పిన వెంటనే మళ్ళీ ఒక 5 minutes ఫోన్ చేసి మొత్తం కాలిపోయింది సార్ అన్నారు. ఏంటి అక్కడ అంటే మనం ఏంటంటే అక్కడ మనం యాక్సెప్ట్ చేసి మనకి చెప్పారు ముందుగానే, కండిషన్స్ చెప్పలేదు, తర్వాత చెప్తున్నారు. సో అవి ఎలా వ్యాలిడ్ అవుతాయి? నిజంగానే యాక్సిడెంట్ అయిన తర్వాత ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అలా అయితే సార్ ఇలా ఏదైనా డ్యామేజ్ అయితే ఇలా సార్ అలా సార్ అని చెప్పేస్తారు. అలా చీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ముందుగానే చెప్పాలి. సో ఆఫ్టర్ ద కాంట్రాక్ట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిన తర్వాత మీరు కండిషన్స్ చెప్పినా కానీ ఆ కండిషన్స్ వ్యాలిడ్ అవ్వవు. ఓకేనా? దట్స్ ఇట్. క్లియర్? అంతేనండి. సో అదే ఒకసారి చదవండి, హైలైట్ చేసిన చదవండి, హైలైట్ చేసిన పార్ట్ చదవండి. రాయ్పూర్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వర్సెస్ హన్శ్యామ్ అని ఒక కేస్ స్టడీ అండి. 1956లో ఈ కేస్ స్టడీ జరిగింది. కేస్ స్టడీ జరగడం అంటే లైక్ ఏంటంటే అప్పటికి పుట్టలేదు ఇంకా మీరు. 1956 అంటే మనకి అఫ్కోర్స్ అంటే ఏంటంటే అంటే ఆ టైంలో ఒక కోర్టులో ఈ కేసు జరిగింది. ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు రాయ్పూర్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారు, సో ముందుగానే ఎలాంటి కండిషన్స్ కూడా చెప్పలేదు. ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోయినప్పుడు కండిషన్స్ మళ్ళీ ఈ హ్యాండ్ షామ్ అనే పర్సన్కి కాల్ చేసి చెప్తున్నారు, సార్ ఇలా ఏదన్నా మీ గూడ్స్ ఏదైనా లాస్ట్ అయితే మాత్రం 50% ఇస్తాం సార్ మేము, అది అని చెప్తున్నారు. ఎలా చెప్తారు అలాగా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. సో దట్స్ వై హ్యాండ్ షామ్ వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేశారు అండ్ హీ విన్ ద కేసు విన్నారు. సో ఆ కేసు ఇప్పుడు వరకు మనం చదువుకున్నాం. చదువుతున్నా మనం చదువుకుంటుంది ఏంటండి? లా అంటే నథింగ్ బట్ కోర్టులో జరిగేది లానే కదా, కేసెస్ లానేనా. ఆ లాలో ఆ కేసెస్ ఏవైతే జరుగుతున్నాయో, జడ్జిమెంట్స్ ఏమొచ్చాయో అవన్నీ మనం నేర్చుకుంటున్నాం. జడ్జ్ అవుతారా తర్వాత? అర్థమవుతుందా? అవ్వాల్సిన అవసరం లేదు, బట్ బేసిక్ నాలెడ్జ్ అయితే కావాలి. లైక్ ఒక కామర్స్ స్టూడెంట్కి ఏంటంటే యూ నీడ్ టు గెట్ ద నాలెడ్జ్ అబౌట్ ది లా ఆల్సో. బికాస్ ఒక కంపెనీ ఎందుకు కావాలి సార్ ఇదంతా అంటే, మీరు ఒక కంపెనీలో లైక్ యువర్ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నారు. సో మీ కంపెనీ తరపున ఏదైనా ఒక పర్సన్ వచ్చి కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేస్తే అక్కడ మీకు తెలియాలి, మనం ఆఫర్ ఇచ్చామా లేదా, అతను యాక్సెప్టెన్స్ చేశారా లేదా, కాంట్రాక్ట్ ఫామ్ అయిందా లేదా, ఇవన్నీ తెలుసుకొని మీరు కూడా కేసు ఫైల్ లైక్ మీరు కూడా ఏంటి కోర్టుకు వెళ్ళి మాట్లాడాలంటే మీకు కూడా కొంత బేసిక్ నాలెడ్జ్ కావాలి. దట్స్ వై ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం, జడ్జ్ అవ్వడానికి నేర్చుకోవట్లేదు. అర్థమవుతుందా? లైక్ బట్ లా ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే దిస్ ఈజ్ నీడెడ్. సార్ మీరు కార్పొరేట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ కంపెనీస్ మీద చాలామంది కేసు ఫైల్ చేస్తూ ఉంటారు. మీరు చాలా కంపెనీస్ మీద కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? ఇలాగే ట్రాన్స్పోర్ట్ మీరు ఏంటి మీ ఏసీస్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్లో వేద్దాం అనుకున్నారు. సో వేసిన తర్వాత ఒక లైక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు మీకు ఫోన్ చేసి చెప్తున్నారు ఏదైనా లాస్ట్ అయితే మేము ఇవ్వమని. ఇజ్ ఇట్ పాసిబుల్? అవుతుందా? మీరు అప్పుడు చెప్పాలి, ఏమని చెప్తారు, రాయ్పూర్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వర్సెస్ హన్శ్యామ్లో సేమ్ ఇదే కేస్ స్టడీ జరిగింది. సో నేను ఇదే కేస్ స్టడీ తీసుకెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేస్తానంటే సో యూ విల్ గెట్ ద జస్టిఫికేషన్. కోర్టులో మీకు యాజ్ ఇదే చెప్తారు. సో ఆల్రెడీ రాయ్పూర్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఏదైతే జరిగిందో సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో అక్కడ మేమైతే జడ్జ్మెంట్ ఇచ్చామో అలాగే ఇతను కూడా జడ్జ్మెంట్ ఇస్తున్నాం. సో మీరు మొత్తం వాల్యూ కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తారు మనకి. అవుతుందా? బట్ ఇవన్నీ మనకు తెలియాలి, మనకు కూడా తెలియాలి. అవుతుందా? సో ఆ టైంలో అతను వచ్చి లైక్ కాంట్రాక్ట్ ఆఫర్ అది ఇది అంటే మనం అటు ఇటు చూస్తున్నాం అనుకోండి, నో యూస్ కదా. బికాజ్ వీఆర్ ద ప్రొఫెషనల్స్. అన్ని ఏరియాస్లో కూడా మనకి నీడ్ టు గెట్ ద నాలెడ్జ్. క్లియర్? దట్స్ ఇట్. అంతేనండి, అయిపోయింది. స్పెషల్ కండిషన్స్, కమ్యూనికేషన్ ఆఫ్ స్పెషల్ కండిషన్స్ కంప్లీటెడ్. క్లియర్? అర్థమైందా కండిషన్స్ రిలేటెడ్గా? సో చెప్పండి, కండిషన్స్ అనేది అసలు ఒక ఆఫర్ ఇచ్చేటప్పుడు కండిషన్స్ ఉండొచ్చా? ఆఫర్ ఇచ్చేటప్పుడు కండిషన్స్ ఉండొచ్చా? రీజనబుల్ కండిషన్స్ ఉండొచ్చు.
ఓకేనా? అది కమ్యూనికేట్ అనేది కంపల్సరీగా మీకు వచ్చి చెప్పాలా? టేసిట్లీ కన్వీన్డ్ అని చెప్పారు. టేసిట్లీ కన్వీడ్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ వేలో కావచ్చు. సో మీకు తెలియకపోయినా కానీ అది కమ్యూనికేట్ చేసినట్లే. అవునా? మీకు తెలియకపోయినా కానీ కమ్యూనికేట్ చేసినట్లే. అన్లైక్ అదర్స్ రిమైనింగ్ కాన్సెప్ట్స్కి ఈ కాన్సెప్ట్స్కి డిఫరెంట్ అదే. ఇక్కడేంటి? కన్వీన్డ్ టేసిట్లీ అంటారు. అంటే మీకు ఇండైరెక్ట్ వేలో మీకు తెలియకపోయినా కానీ కన్విన్స్ చేసినట్లే. మీరు కూడా ఏంటి? టేసిట్లీ యాక్సెప్టెడ్ అంటే మీకు తెలియకపోయినా మీరు యాక్సెప్ట్ చేసినట్లే, ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేసినట్లే. ఇఫ్ యూ నో ఆర్ డోంట్ నో దట్ ఈస్ నాట్ మ్యాటర్ ఇక్కడ. అంటే మీకు తెలిసినా తెలియకపోయినా అసలు అది ఇష్యూనే కాదు. మీరు టికెట్ పర్చేస్ చేశారంటే యాక్సెప్ట్ చేసినట్లే. వాళ్ళు టికెట్ వెనకాల ప్రింట్ చేశారంటే మీకు చెప్పినట్లే. ఓకేనా? టేసిట్లీ కన్వీన్డ్. క్లియర్? సో ఇక్కడ అదే చెప్పుకున్నాం. సో బట్ కాకపోతే కంపల్సరీగా ఏముండాలండి? రీజనబుల్గా ఉండాలి కండిషన్స్ అన్ని. అన్రీజనబుల్ అంటే ఏంటి? లిల్లీ వైట్ వర్సెస్ మునుస్వామిలో జరిగిందా? ఒక కేస్ స్టడీ జరిగిందా? ఏంటి? అది వాళ్ళు ఏదైతే లైక్ క్లాత్స్ ఇచ్చారో ఆ క్లాత్స్ వెనక లైక్ వాళ్ళు ఏదైతే స్లిప్ ఇచ్చారో స్లిప్ వెనక రాశారు ఏమని? ఏదన్నా లాస్ట్ అయితే ఓన్లీ 15% మాత్రమే రిటర్న్ ఇస్తామని చెప్పారు. ఇస్ ఇట్ రీజనబుల్? మీ నెగ్లిజెన్స్ వల్ల, లాండ్రీ వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల మిస్టేక్ జరిగి కూడా మనకి 15% ఇస్తా అంటున్నారు. సో ఎలా అవుతుంది ఇలా? దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ జస్టిఫికేషన్. సో దట్స్ వై ఆ మునుస్వామి ఏంటంటే టోటల్ వాల్యూ ఏదైతే ఉందో టోటల్ వాల్యూ కలెక్ట్ చేసుకోగలిగారు కోర్టులో కేసు ఫైల్ చేయడం వల్ల. అవుతుందా? సో కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉంటే వీ నీడ్ టు ఫాలో లైక్ దిస్. సో చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా డౌట్స్ ఉన్నాయా? అడగండి, ఏదైనా డౌట్స్ చెప్పండి. చెప్పానండి. మళ్ళీ ఒకసారి రివర్స్ చేద్దాం. మళ్ళీ టోటల్ కాన్సెప్ట్స్ రివర్స్ చేద్దాం. అది చెప్పాం మనం ఆల్రెడీ. నార్మల్గా రివోకేషన్ అంటే కమ్యూనికేషన్ చేయకపోయినా కానీ రివోక్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఆఫర్ అనేది. నేను చెప్పాను 4 days నేను ఆఫర్ ఇస్తానని చెప్పాను. సో 4 daysలో మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వాలంటే 4 daysలో ఇవ్వండి అన్నాను. మీరు 4 daysలో కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు అంటే ఏంటి? ఆఫర్ ఆటోమేటిక్ రివోక్ అయిపోయినట్లే. కమ్యూనికేషన్ జరిగిందా? మీరు వచ్చి చెప్పారా? లేదు సార్ అని చెప్పలేదు. నేను కూడా చెప్పలేదు. ఆటోమేటిక్గా టైం బేస్ చేసుకొని అది రివోక్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. కండిషన్స్ రిలేటెడ్గా క్లియరా? స్పెషల్ కండిషన్స్ రిలేటెడ్ క్లియర్గా ఉన్నారు అందరూ కూడా? సో రిమైనింగ్ కాన్సెప్ట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామా? ఓకే, ఎస్. సో దట్స్ ఇట్ ఎవ్రీవన్. Okay then, we'll meet in the next class. Thanks everyone. Bye.